శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అప్పలాయిగుంట. తిరుమల స్వామి వెలిసిన కొండ వెంకటాచలమైతే ప్రసన్న వెంకటేశ్వరుడు వెలిసింది వేములకొండ. అప్పలాయిగుంట పుణ్యక్షేత్రం తిరుపతి నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరం. నారాయణవనంలో శ్రీనివాస స్వామికి ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవితో వివాహానంతరం కొత్త దంపతులు తిరుమలకు వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడ వేములకొండ పాదపీఠాన విడిది చేశారు. వేములకొండన నివసించే సిద్ధేశ్వరుడనే మహాసాధకుడు కొండ దిగివచ్చి పద్మావతి శ్రీనివాసులను స్వాగతించాడు. నూతన వధూవరులు సిద్ధేశ్వరుడి ఆతిథ్యం స్వీకరించారు. అందుకు గుర్తుగా అప్పలాయిగుంట క్షేత్రాన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెలిశారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కొంచెం భిన్నంగా వరదహస్తం స్థానంలో అభయహస్తం ధరించి ఉండటం అప్పలాయిగుంట స్వామివారి ప్రత్యేకత. వెంకటాద్రి మీది శ్రీ స్వామి వక్షస్థలంపై అమ్మవారు ద్విభుజమూర్తి వ్యూహలక్ష్మిగా అవతరించి ఉండగా, ఇక్కడి శ్రీ స్వామి హృదయంపై కుడివైపున మహాలక్ష్మి తాయారు శ్రీవత్స చిహ్న రూపాకృతిన కొలువై ఉంటారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి జరిగే సేవల వివరాలు: అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, కళ్యాణోత్సవం, అష్టదళ పాద పద్మారాధన, అష్టోత్తర శతకలశాభిషేకం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి జరిగే సేవలలో పాల్గొనదలిచిన వారు మరియు నిత్యాన్నదానంకి విరాళాలు ఇవ్వదలుచుకున్న భక్తులు ఈ క్రింది వెబ్సైట్ ను సంప్రదించండి: ttdevastanams.ap.gov.in/temples.